రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన చిన్నారి నాగవైష్ణవి హత్య కేసు పోలీసులకు సవాల్గా మారిందా? అసలు చిన్నారి చనిపోయిందా? ఒకవేళ చనిపోతే శాస్త్రీయ ఆధారాలు ఉన్నాయా? ఈ కేసుకు సంబంధించి ఎలాంటి ఆధారాల్ని పోలీసులు చూపించలేకపోయారా? అవునంటున్నారు న్యాయ నిపుణులు. ఈ ఏడాది జనవరి 30న విజయవాడలో హత్యకు గురైన బీసీ నేత పలగాని శ్రీనివాసరావు కుమార్తె నాగవైష్ణవి కేసు పోలీసులకు సవాల్గా మారింది. ఈ కేసులో శాస్త్రీయ ఆధారాలను సేకరించలేకపోయారు. ఎలక్ట్రికల్ ఫర్నేస్ లో దొరికిన పుర్రే ఎముకలు నాగవైష్ణవివి అవునో కాదో డిఎన్ఏ పరీక్షల్లో నిర్ధారించలేమని ఫోరెన్సిక్ నిపుణులు తేల్చి చెప్పారు. బూడిద స్థితిలో ఉండడమే అందుకు కారణమని చెబుతూ పోలీసులకు నివేదించారు. దీంతో పోలీసులు కూడా ఈ కేసుకు సంబంధించి దాఖలు చేసిన 9 పేజీల ఛార్జిషీట్లో ఇదే విషయాన్ని పొందుపరిచారు. మరోవైపు ఈ కేసులో నిందితులు శ్రీనివాసరావు, కుట్రదారుడైన వెంకట్రావు గౌడ్లను నార్కో పరీక్షల కోసం అహ్మదాబాద్ తరలించారు. అయితే నార్కో పరీక్షలపై సుప్రీంకోర్టు ఈ రోజు సంచలన తీర్పు ఇవ్వడంతో ఈ కేసు ఎలాంటి మలుపు తిరుగుతుందో అని సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. నాగవైష్ణవి కేసు విషయమై మరింత సమాచారం విజయవాడ స్టూడియో నుండి మా ప్రతినిధి రవి లైవ్ ద్వారా అందిస్తారు. రవి, చెప్పండి, వైష్ణవి కేసు విచారణ ఎంతవరకు వచ్చింది? ఫోరెన్సిక్ నివేదిక ఏం చెప్పింది? అసలు జనవరి 30వ తేదీన నాగవైష్ణవి ఎవరైతే బీసీ నేత పలగాని ప్రభాకరరావు ఉన్నారో వాళ్ళ అమ్మాయి చిన్న కుమార్తె నాగవైష్ణవి, అదేవిధంగా అతని డ్రైవర్ లక్ష్మణరావులను కూడా దారుణమైన హత్య జరిగింది. ఇది రాష్ట్ర వ్యాప్తంగా కూడా సంచలనం కలిగించింది. పసి పాపని అత్యంత దారుణంగా, కిరాతకంగా, కనీసం బాడీ కూడా ఎక్కడుందో కూడా తెలియని విధంగా చంపేశారని చెప్పేసి తీవ్రమైన చర్చ కూడా జరిగింది. చాలా మంది ప్రజా సంఘాలు కానీ, అదేవిధంగా మహిళా సంఘాలు కానీ అందరూ కూడా ఆందోళన వ్యక్తం చేసినాయి. అయితే దాదాపు 3 నెలల తర్వాత పోలీసులు ఈ కేసుకు సంబంధించి నిందితులకు సంబంధించిన ఛార్జ్ షీట్ దాఖలు చేశారు. సుమారు 9 పేజీల ఛార్జ్ షీట్ దాఖలు చేశారు. 80 మంది సాక్షుల్ని, సుమారు 80 నుంచి 82 మంది సాక్షుల్ని కూడా ఈ కేసులో నిందితులుగా అంటే సాక్షుల్ని విచారించినట్లు కూడా పేర్కొన్నారు. అయితే దీనికి సంబంధించి ప్రధానంగా శాస్త్రీయ ఆధారాలు సేకరించడంలో పోలీసులు విఫలమయ్యారు అనే వాదన కూడా వినిపిస్తుంది. ఎందుకంటే అసలు నాగవైష్ణవి చనిపోయింది అనడానికి అవసరమైనటువంటి డిఎన్ఏ టెస్టులకు సంబంధించినటువంటి ఆ బాడీకి సంబంధించినటువంటి అవశేషాలు ఏవైతే ఉన్నాయో వాటిని సేకరించలేకపోయారు. వాటిని ప్రభాకర్ రావు గారితో కానీ లేకపోతే వాళ్ళ కుటుంబ సభ్యులతో కానీ మ్యాచ్ చేసేందుకు అనువుగా లేవు అనేది కూడా ఛార్జ్ షీట్ లో పోలీసులు పేర్కొన్న దాన్ని బట్టి కూడా మనకు అర్థమవుతుంది. ఇదే విషయాన్ని మనతో మాట్లాడేందుకు మనతో పాటు లాయర్ ఉన్నారు, ఆయన అడిగి తెలుసుకుందాం. సార్, చెప్పండి, ఈ మొత్తం సంఘటనకు సంబంధించి పోలీసుల యొక్క వైఖరి కానీ, పోలీసుల యొక్క దర్యాప్తు తీరు కానీ ఏ విధంగా ఉందనుకోవచ్చు? పోలీసులు షిఫ్ట్ లేదండి, స్పీడ్ లేదు, వాళ్ళ ఇన్వెస్టిగేషన్ ప్రాపర్ గా లేదు. ఈ కేసులో మొట్టమొదటి నుంచి మనం చూస్తున్నది ఏమిటంటే కేవలం 3 మాత్రమే నిందితులుగా చూపించడం జరిగింది. ఒక టాటా సుమోని ఫాలో అవుతూ కొంతమంది, తర్వాత డ్రైవర్ లక్ష్మణరావు గారిని చంపింది కొంతమంది, మళ్ళీ అక్కడి నుంచి అదే కారుని తీసుకుని వెళ్లి తాడేపల్లికి వెళ్లడం జరిగింది. తాడేపల్లిలో వేరే కారుని వ్యాన్ లోకి వెళ్లడం జరిగింది. ఆ వ్యాన్ తీసుకుని మళ్ళీ గుంటూరు అంతా వాళ్ళు ఆ చనిపోయిన అమ్మాయిని పెట్టుకుని గుంటూరు మొత్తం వీధులన్నీ తిరిగి రాత్రి 11:30కు 8 గంటలకు ప్లాట్ నెంబర్ 406, 405 లో శారదా ఇండస్ట్రీస్ లో బూడిద చేయటం జరిగింది. సో ఇంత పకడ్బందీగా ప్లాన్ ప్రకారమే అక్కడ ఉండగానే ఇప్పుడు పోలీస్ ఛార్జ్ షీట్ ప్రకారం కూడా ఏంటంటే ఆ హత్య జరిగిన వెంటనే ఫోన్లు రావడం మోరా శ్రీనివాసరావు గౌడ్కి. ఆ మోరా శ్రీనివాసరావు గౌడ్ పలగాని ప్రభాకర్ పక్కనే ఉండడం, ఇవన్నీ చూస్తుంటే మనకేంటంటే ఒక పథకం ప్రకారం, ఒక రచన ప్రకారం, ఒక వ్యూహం ప్రకారం ఎంతో మంది వ్యక్తులు కలిసి చేసిన పని ఇది. దీంట్లో కేవలం ఒక ఇద్దరిని తీసుకుని ప్రధానంగా ఇప్పుడు మనం ఛార్జ్ షీట్ లో గమనిస్తే అసలు బాలిక చనిపోయింది అనడానికి ఏదైతే అవసరమైన ఉన్నాయి అవశేషాలు కానీ, బాడీ కానీ ఈ కేసులో దొరికిన పరిస్థితి లేదు. చనిపోయింది నాగవైష్ణవి అని చెప్పి నిర్ధారించడానికి సంబంధించినటువంటి ఆధారాలు ఏమీ లేవు. ఈ నేపథ్యంలో పోలీసులు సేకరించినటువంటి అవశేషాలు ఏవైతే ఉన్నాయో ఆ బూడిద కానివ్వండి, లేకపోతే ఎముకలు కానివ్వండి, ఈ ఎముకలు అసలు నాగవైష్ణవి అని చెప్పడానికి సంబంధించిన ఆధారాలు కూడా ఏమి లేవు. మేమేమి చేయలేము అని కూడా, అంటే దీన్ని పరీక్ష చేయలేమని కూడా ఎఫ్ఎస్ఎల్ రిపోర్ట్ లో పేర్కొన్నారు. దీన్ని బట్టి మనం ఎట్లా ఈ కేసు ఎలా ఫర్దర్ గా ఎలా ఉండబోతుంది అనుకుంటున్నారు? అంటే కేవలం డిఎన్ఏ ఫెయిల్ అయింది దాని వల్ల గోద్రా ఎక్స్ప్రెస్ లో కూడా మనం చూసాము 18 మంది యొక్క అవశేషాలు టాలీ అవ్వాల, డిఎన్ఏ టాలీ అవ్వాల. డిఎన్ఏ టాలీ అవ్వడానికి
ఈ సరైన పరిస్థితి అక్కడ లేకపోవడమే, బాగా చారైపోవడం, నల్లగా అయిపోయి మసిబొగ్గేసి బూడిదైపోయి ఒక బోన్ కూడా దొరకపోవడం వల్ల అక్కడ కూడా అలానే జరిగింది. సో అదే పరిస్థితి నాగవైష్ణవి కేసులో కూడా జరిగింది. సో సైంటిఫిక్ దీనికి ఎనాలిసిస్ కి ఆ బూడిద నాగవైష్ణవి అనేది చెప్పడం కష్టం, కానీ అక్కడికి నాగవైష్ణవిని తరలించారు లేదు అనేది ప్రత్యక్ష సాక్ష్యాలు కానీ తర్వాత ఆ పరిస్థితుల్ని మనం ప్రూవ్ చేసుకోవచ్చు. సో కాబట్టి ఈ సాక్షుల ద్వారా అక్కడికి ఒక మనిషి వెళ్ళింది, ఆ మనిషిని తీసుకువెళ్ళడం జరిగింది, ఆ కొలువులో వేయటం జరిగింది, అది బూడిద అవ్వటం జరిగింది అనేది ప్రూవ్ చేయగలిగితే ఆ మనిషి ఎవరై ఉంటారు, ఎవరు తీసుకొచ్చి ఉంటారు, ఎలా తీసుకొచ్చి ఉంటారు, ఇవన్నీ సర్కమ్స్టెన్షియల్ ఎవిడెన్స్ అంటారు. ఆ పరిస్థితిని నెలకొల్పే ఇవన్నీ చుట్టుపక్కల పోలీసులు కూడా అదే చెప్తున్నారు. ఆ కొలిమిలో ఏదైతే ఉందో బాడీలోంచి అవశేషాలు సేకరించామో అక్కడ ఒక వజ్రపు ఉంగరం దొరికింది, అదేవిధంగా జగదీష్ దగ్గర నుంచి కూడా మాకు ఒక బంగారు చైన్ దొరికింది అని చెప్తున్నారు. అయితే ఒక మిషనరీ స్కూల్లో చదువుకునే చిన్న పాపకి 4వ తరగతి చదువుకునే పాప దగ్గర వజ్రం ఉంగరం ఉండే అవకాశం లేదు, అదేవిధంగా బంగారు చైన్లు ఉండే అవకాశం కూడా లేదు అనే ఒక వాదన వస్తుంది. ఇవి కూడా పోలీసులు కావాలని అక్కడ పెట్టుంటారనేది కూడా నిందితుడి తరపున వాళ్ళు వాదిస్తున్నారు. ఇది ఎంతవరకు కేసుకు దోహదపడే అంశాలుగా భావించవచ్చు? ఇవి సాక్ష్యాలుగా నిలబడతాయంటారా? అంటే వజ్రపు ఉంగరం ఉండకూడదనే రూల్ అయితే లేదు, ఎందుకంటే వాళ్ళు అత్యంత డబ్బులు ఉన్న మనుషులు కాబట్టి ఆ అమ్మాయికి ₹1,00,00,000 పైన బంగారాన్ని ఆ అమ్మాయికి వాళ్ళ నాన్నగారు ఏర్పాటు చేశారు కాబట్టి దాంట్లో భాగంగా ఒక వజ్రపు ఉంగరం ఉండటంలో ఆశ్చర్యం అయితే లేదు. నిజంగా వజ్రపు ఉంగరం, వజ్రం మాత్రం కరగదు, బంగారం మాత్రం కరిగిపోతుంది. వాళ్ళు చెప్పిన టెంపరేచర్ కి బంగారం కరిగిపోయి వజ్రం మిగిలి ఉన్నట్లయితే ఖచ్చితంగా వజ్రపు ఉంగరం అక్కడ ఉన్నట్టే. అలా కాకుండా వజ్రపు ఉంగరం బంగారం కలిసి ఉంటే మాత్రం అది వాళ్ళు పెట్టినట్లే. సో సిమ్ కార్డులు దొరికినాయి అంటున్నారు. ఆ సిమ్ కార్డులు ఈ వజ్రపు ఉంగరం ఆవిడ దగ్గర కొన్నవి అవన్నీ ఉంటాయి కాబట్టి బిల్స్ అవన్నీ టాలీ అవుతాయి. అవి నిజంగా ఆ పాప అయి ఉండి అక్కడే దొరికినట్లయితే అదొక సాక్ష్యమే, అది కీలకమైన సాక్ష్యం అవుతుంది. దాన్ని బట్టి కూడా మన ఆ పాపని అక్కడ తీసుకొచ్చారనేది ఎస్టాబ్లిష్ అవుతుంది. అంటే ఈ కేసులో ఇంకొక కోణం ఏంటంటే నార్కో అనాలిసిస్ జరిపించాలనేది. ఈ నార్కో అనాలిసిస్ టెస్ట్ అనేది ఈ మొదటి ముద్దాయి మోర్ల శ్రీనివాస్, అదేవిధంగా రెండో ముద్దాయి జగదీష్ కి, అదేవిధంగా మూడో ముద్దాయి ఎవరైతే కుట్రదారుడిగా పోలీసులు పేర్కొంటున్నారో వెంకట్రావు గౌడ్, ఈ ముగ్గురికి జరిపించాల్సిన నార్కో టెస్ట్ ని కేవలం ఇద్దరికి మాత్రమే జరిపిస్తున్నారు. అదేవిధంగా ఈ ఇద్దరిని మాత్రమే తీసుకెళ్ళడానికి ప్రత్యేకమైన కారణాలు ఏమైనా ఉన్నాయనుకుంటున్నారా? పాయింట్ ఏంటంటే పోలీస్ ఇప్పుడు 2 పాయింట్లు ఉన్నాయండి దీంట్లో. నార్కో అనాలిసిస్ వర్క్ ఏంటంటే ఇన్వెస్టిగేషన్ ఎప్పుడైతే ఇక మాకు ఇక్కడ నుంచి ప్రోగ్రెస్ అవ్వదు, ఇక మేము సైంటిఫిక్ గా మేము మనుషులను పట్టుకుని వాళ్ళ సాక్ష్యాలను సేకరించి వాళ్ళ దగ్గర నుంచి స్టేట్మెంట్లు తీసుకోగా కూడా చేయలేంది, కంక్లూషన్కి రాంది అనే పరిస్థితికి పోలీసు చేరిపోయింది. అంటే అక్కడికి పోలీసులు హ్యాండ్స్ ఆఫ్. అప్పుడు హ్యాండ్స్ ఆఫ్ అయిన తర్వాత ఇంకా వాళ్ళకి మిగిలింది ఏంటంటే కనీసం ఈ ఇన్వెస్టిగేషన్ కంక్లూడ్ చేయడానికి ఒక ఒపీనియన్ రావడానికి ఇతనే చంపాడు లేకపోతే వెంకట్రావు గౌడ్ గారే కుట్రదారుడు అని చెప్పేదానికోసం వాళ్ళు అతని నుంచి ఎక్స్ట్రాక్ట్ చేయలేకపోయారు సెంటెన్స్. అతను ఎంతోగానో హింసించుంటారు అన్ని రోజులు, అది అందరికీ తెలిసిన విషయమే. పోలీసు వాళ్ళ పరిభాషలో అతను ఎన్నో రోజులు ఉంచి కస్టడీలో ఉంచి ఆయన పైనుంచి కింద దాకా కొట్టడం జరిగింది. అయినప్పుడు కూడా ఆయన స్టేట్మెంట్ ఏమి ఇవ్వలేదు. సరే అల్టిమేట్ గా వాళ్ళు ఏమనుకుంటున్నారంటే మనం ఫిజికల్ గా టార్చర్ చేస్తే కుదరలేదు కాబట్టి నార్కో అనాలిసిస్ చేస్తే ఆయన నిజం చెప్తాడేమోనన్న ఉద్దేశంతో అతను పెట్టడం జరిగింది. గమ్మతైన విషయం ఏంటంటే మిగతా ఇద్దరు మేము హత్య చేశాము, మేము నేరస్తులు అని వాళ్ళు కన్ఫెషన్ ఇచ్చారు, కోర్టుకు కూడా చెప్పారు. అలాంటి వాళ్ళకు కూడా నార్కో అనాలిసిస్ చేయడం జరిగింది. అయితే ప్రత్యేకంగా చెప్పేది ఏంటంటే ఈ రోజున ఈ TV9 ద్వారా చెప్పేది, ప్రజలందరికీ కూడా చెప్పేది ఏంటంటే నార్కో అనాలిసిస్ అనే టెస్ట్ అగెన్స్ట్ హ్యూమన్ రైట్ వైలేషన్. సో నేను అంతకుముందు ఆయేషా మేరా కేసులో కూడా శివాంజనేయులు అనే వ్యక్తికి నేను నార్కో అనాలిసిస్ ని అపోజ్ చేస్తూ ఒక పిటిషన్ వేయటం జరిగింది. ఏ నేరాన్నైనా ఈ కేసులో ప్రత్యేకంగా నాగవైష్ణవి కేసులో వెంకట్రావు గౌడ్ తనంతట తాను కూడా నాకు చేయండి, నేను నిర్దోషిగా నిరూపించుకోవడానికి నాకు ఇదే అవకాశం కాబట్టి ఖచ్చితంగా నాకు నార్కో అనాలిసిస్ టెస్ట్ చేయాల్సిందే అని చెప్పి కూడా డిమాండ్ చేస్తున్నాడు. ఇది పోలీసులను కూడా సవాల్ విసిరే విధంగా కూడా ఉంది. ఇట్లాంటి సిచ్యువేషన్ లో పోలీసులు వెంకట్రావు గౌడ్ కుట్రదారుడు అనేది దాన్ని విధమైనటువంటి ఎలా నిరూపించగలరు అనుకుంటున్నారు? అంటే 2 కార్యక్రమాలు ఉన్నాయండి, ఇక్కడ 2 విషయాలు ఉన్నాయి. ఒకటి ఏంటంటే వెంకట్రావు గౌడ్ అనే ఆయన మహా తెలివిగలవాడైనా ఉండాలి, లేకపోతే ఖచ్చితంగా నిర్దోషి, ఖచ్చితంగా అతను అనుకున్న మాట తప్ప రెండో మాట చెప్పలు అనే కాన్ఫిడెన్స్ ఉన్న వ్యక్తి అయ్యి ఉండొచ్చు. నార్కో అనాలిసిస్ లో ఏంటంటే పరిస్థితి సైంటిఫిక్ గా క్లినికల్ స్టడీస్ మొత్తం ఏం చెప్తున్నాయంటే దేర్ ఈజ్ నో, ఖచ్చితంగా ఇది నిజం చెప్తారు, నిజం చెప్పే అవకాశాలు ఉన్నాయని మాత్రం ఇంతవరకు ఏ టెస్ట్ కూడా ఎక్కడా కూడా ప్రూవ్ అవ్వలేదు. సైంటిఫిక్ గా రీసెర్చ్ ప్రకారం ప్రూవ్ అవ్వలేదు.
సో ఒక వ్యక్తి సబ్ కాన్షియస్ లో కూడా నేను చెప్పకూడదు అనే ఆలోచన గట్టిగా ఉన్న వ్యక్తిని అంతరాంతరాల్లో ఉన్న విషయాన్ని ఎట్టి పరిస్థితుల్లో సైన్స్ కూడా బయటికి తీయలేదు అనే విషయాన్ని ఎస్టాబ్లిష్ అయింది ఇప్పటి వరకు. సో ఆ విషయం అతనికి తెలిసి ఉండొచ్చు బహుశా, అందువల్ల నేను రెడీ అని ఉండొచ్చు. లేకపోతే అతను టోటల్ గా నిజంగా ఇన్నోసెంట్ అయి ఉండొచ్చు, 100% ఇన్నోసెంట్ అయి ఉండొచ్చు. కానీ ఆయనకు ఒకటి విషయాలు తెలియాల్సిన విషయం ఏంటంటే ఇట్స్ వెరీ డెడ్లీ డేంజరస్ టెస్ట్. ఈ టెస్ట్ గానే అతనికి అడ్మినిస్టర్ చేస్తే అతను కోమాలోకి వెళ్లే అవకాశాలు ఉన్నాయి, అతని సాఫ్ట్ టిష్యూలు దెబ్బతినే అవకాశాలు ఉన్నాయి, కిడ్నీలు ఫెయిల్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. అంటే ఈ నార్కో అనాలిసిస్ టెస్ట్ అనేది ఒక కన్సర్న్ ఉంటేనే, అంటే నిందితుల నుంచి ఒప్పుకుంటేనే టెస్ట్ చేస్తారా, లేదా ఇష్టం లేకపోయినా కూడా చేసే అవకాశాలు ఉన్నాయి? కన్సెంట్ లేకుండా ఒక అఫిడవిట్ ఇవ్వకుండా ఎట్టి పరిస్థితుల్లో నార్కో అనాలిసిస్ చెయ్యకూడదు. ఓకే.